దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగ ఆశీర్వదింపబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదవు. నీ పిల్లలను నీవు చూసేది ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో కీర్తనల గ్రంథం నుండి మనతో మాట్లాడుచున్నారు. ఇది శ్రేష్టమైన దీవెనకరమైన కీర్తన. ఈ కీర్తనలోని ఏమని వ్రాయబడి ఉందంటే, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి బ్రతుకుతారో వారు ఆశీర్వాదానికి కారకులుగా ఉంటారని ఇక్కడ మాట్లాడుచున్నారు. ఆయన సియోను అంటే పరలోకము నుండి ఆయన ఆశీర్వదిస్తారని, జీవితకాలమంతా యెరూషలేముకి ఎలాగైతే క్షేమమున్నదో అలాగే వారి జీవితాలు కూడా క్షేమము కలగజేస్తానని దేవుడు మాట్లాడుచున్నారు. రెండవదిగా, ఆయుష్ అనుగ్రహిస్తాను, పిల్లలను చూస్తావు, నీకు నెమ్మది సమాధానం ఇస్తాను అని అంటున్నారు. అయితే మరి ఈ ఆశీర్వాదపు కీర్తనలో మరి మనము చేయవలసింది ఏమిటంటే, ఆయనందు మొట్టమొదటిగా భయము కలిగి, రెండవదిగా భక్తి కలిగి బ్రతకాలి. భయం లేకుండా భక్తి చేసినా, భక్తి లేకుండా భయము చేసినా దేవుడు అంగీకరించడండి. గనుక ప్రతి విషయంలో భయపడుతూ భక్తి చేస్తే, లోబడి జీవిస్తే ఖచ్చితంగా ఆయన తన హస్తము చాపి ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. గనుక దేవుని బిడ్డలారా, మరి దేవుని ఆశీర్వాదం కావాలనుకుంటే భయము కలిగి బ్రతకాలి, భక్తి కలిగి జీవించాలి. అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని దైవజనుడిగా నేను కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ యందు ఎవరైతే భయభక్తులు కలిగి బ్రతుకుతారో నాయనను అంటున్నాం, నిత్యము నేను ఆశీర్వదిస్తాను, ఆయుష్ను ఆరోగ్యమునిస్తాను, వారి దీర్ఘాయుస్సు నింపబడతారు, వారి పిల్లలు వారు చూస్తారు అని మీరు వాగ్దానము చేస్తున్నారు. గనుక నీ యందు భక్తి భయము కలిగి బ్రతికే జీవితాలు అందరికీ దయచేయండి. ఎవరి కష్టములో, బాధలో, ఇబ్బందులో, సమస్యలు ఉన్నారో వారికి నీ సహాయమును పంపించి మేలు చేసి మహిమ తెచ్చుకోమని, ఈ దినం ఆశీర్వాదముగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడి నిండారుగా మనలను దీవించును గాక. ఆమెన్.